మీ అందరికీ మా టీజర్ నచ్చింది అనుకుంటున్నాం, మా పాటలు మీకు నచ్చాయి అనుకుంటున్నాం. అంతకంటే ఎక్కువ డెఫినెట్లీ మా ప్రమోషన్ కాంటెంట్ ఏదో నచ్చుతుందని అనుకుంటున్నాం. కొంచెం బాగా రీచ్ ఉంది, చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం సినిమాని పుష్ చేయడానికి. ఎందుకంటే ఈ సినిమా డిజర్వ్స్ దట్. సంవత్సరం నుంచి చేసామండి. ఒక రెగ్యులర్ హారర్ కామెడీ కాకుండా ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్తో ఆడియన్స్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి థియేటర్లో. ఈ కథ వినగానే నాకు అనిపించిన ఫస్ట్ థింగ్, అరే ఇలాంటి సినిమాకి నేను టికెట్ కొంటాను రా అనే ఫీలింగ్ వచ్చిందండి. ఆ ఒక్క ఫీలింగ్ ఆడియన్స్కి క్రియేట్ అవ్వాలనే ఈ కథని తీసుకున్నాను నేను. ఈరోజు ఈవినింగ్ ట్రైలర్ రాబోతుంది. సో ట్రైలర్ వచ్చుంటే ఇంకొంచెం మాట్లాడడానికి నాకు కాన్ఫిడెన్స్ ఉండేది, ఎందుకంటే కొంచెం కంటెంట్ బయటకు వచ్చేస్తాను భయంగా ఉంది సినిమాది. బట్ April 3 రాకాస రాబోతుంది. ఇలా నేను మాట్లాడకపోతుంటే మీకు కూడా కొంచెం బోర్ కొడుతుంది. సో మనం ఏం చేద్దామంటే, నేను రిలీజ్ డేట్ చెప్పిన తర్వాత మన క్వశ్చన్ ఆన్సర్ చేసుకుంటే బాగుంటుంది, కొంచెం మన ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. లేకపోతే అందరు చాలా సీరియస్ చూస్తున్నారు మమ్మల్ని. సీను గారు కూడా ఏం నవ్వించడానికి ప్రయత్నం చేయట్లేదు. సో నాకు ఇంకా నర్వస్గా ఉంది. ఏంటి సార్ ఏదోటి అది. రాకాస April 3 థియేటర్లోకి వస్తుందండి, డెఫినెట్లీ చూడండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మనం ఆడుకుందాం అండి. సార్ యాక్చువల్లీ హారర్ కంటే ఎక్కువ ఫ్యాంటసీ అందాం సార్. అంటే ఇది హారర్ అంటే మళ్ళీ కంప్లీట్ హారర్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు, దానికంటే ఎక్కువ ఫ్యాంటసీ ఎలిమెంట్ సార్. కొంచెం ఒక మ్యాజికల్ వరల్డ్ లాగా ఉంటుంది సార్ ఇది. ఎందుకు రొటీన్కి భిన్నంగా అంటే, అది చేస్తే రొటీన్ కదా అంటారు సార్. అందుకని భిన్నంగా చేస్తే కొంచెం బెటర్ ఏమో, కొంచెం బెటర్ రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆడియన్స్కి డెఫినెట్లీ. నిహారిక గారు వచ్చారండి.